ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఒక టౌన్ చేనేతకు చిరునామా, వ్యాపారానికి కేంద్రం, రాజకీయాలకు కీలకం. అదే చీరాల అసెంబ్లీ నియోజకవర్గం. కానీ ఇక్కడ వరుసగా 2 సార్లు టీడీపీనే గెలిచింది. మరి 2029లో కూడా అదే స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుందా, లేక ఊహించని ట్విస్ట్ ఇవ్వబోతుందా? ఈ నేపథ్యంలో మా ఛానల్ ప్రిపేర్ చేసిన 2026 పొలిటికల్ ఎనాలిసిస్ని ఈ వీడియోలో మీకు అందిస్తున్నాం. అదేంటో మీరే చూడండి. ముందుగా చీరాల గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఓటింగ్ని ప్రభావితం చేసేది కేవలం పార్టీలు కాదు, ప్రజల జీవన విధానం కూడా. చేనేత పరిశ్రమ, మత్స్యకార గ్రామాలు, వ్యాపార వర్గాలు, బీసీ సామాజిక వర్గాలు ఇవన్నీ ప్రతి ఎన్నికలో ఫలితాన్ని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే చీరాలలో ఒక గ్రామం మారినా ఫలితం మారే అవకాశం ఉంటుంది. అయితే 2019లో ప్రజలు ఏ నిర్ణయం తీసుకున్నారు? 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కనిపించింది. అయితే చీరాల మాత్రం వేరే తీర్పు చెప్పింది. టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గారిని ప్రజలు గెలిపించారు. దానికి కారణాలుగా స్థానిక నాయకత్వం, బలమైన పార్టీ క్యాడర్, వ్యాపార వర్గాల మద్దతు మరియు బీసీ వర్గాల ఓటింగ్ ధోరణి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అయితే 5 ఏళ్ల తర్వాత అదే కథ మళ్ళీ జరిగిందా, లేక ఏదైనా మారిందా? 2024లో టీడీపీ అభ్యర్థి మారారు, కానీ ఫలితం మాత్రం మారలేదు. మద్దలూరి మాలకొండయ్య యాదవ్ గారు టీడీపీ తరపున విజయం సాధించారు. వైఎస్ఆర్సీపీ తరపున కరణం వెంకటేష్ గారు, కాంగ్రెస్ తరపున ఆమంచి కృష్ణమోహన్ గారు పోటీ చేశారు. దీంతో ప్రతిపక్ష ఓట్లు 3 పార్టీల మధ్య విభజించబడ్డాయి. దీంతో టీడీపీ ఓట్లు తగ్గిన విజయ మెజార్టీ మాత్రం ఇంకా పెరిగింది. మరి ప్రస్తుతం 2 పార్టీల తరపున ఎవరు కీలక నాయకులు? ప్రస్తుతం చీరాలలో టీడీపీ తరపున మద్దలూరి మాలకొండయ్య యాదవ్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే స్థానిక పార్టీ క్యాడర్, కూటమి భాగస్వామ్య బలం, పట్టణ నాయకత్వం టీడీపీకి అదనపు బలాన్ని ఇస్తున్న కారణంగా ఇవి టీడీపీకి బలమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. మరోవైపు వైఎస్ఆర్సీపీ తరపున కరణం వెంకటేష్ గారు పార్టీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే 2024 తర్వాత పార్టీ సంస్థాగతంగా మళ్లీ బలోపేతం కావాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషణలు సూచిస్తున్నాయి. కానీ నాయకులు మాత్రమే కాదు, పార్టీల బలం ఎక్కడుందనేదే ఎన్నికల్లో కీలకం. టీడీపీకి పట్టణ ఓటర్లలో స్థిరమైన మద్దతు ఉంది. వ్యాపార వర్గాలు, చేనేత కార్మికులు, బీసీ వర్గాలలో గణనీయమైన ప్రభావం ఉంది. అలాగే సంస్థాగత క్యాడర్, గ్రామస్థాయి నెట్వర్క్ పార్టీకి పెద్ద ప్లస్గా కనిపిస్తున్నాయి. అయితే టీడీపీకి కూడా కొన్ని సవాళ్లు ఉన్నాయి. కొన్ని ఎస్సీ ఆధిక్య గ్రామాలు, కొన్ని మత్స్యకార ప్రాంతాల్లో పూర్తి ఆధిపత్యం ఇంకా కనిపించడం లేదు. అలాగే ప్రస్తుత మద్దతును 2029 వరకు అదే స్థాయిలో నిలబెట్టుకోవడం పార్టీకి ప్రధాన పరీక్ష. మరి వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎలా ఉంది? వైఎస్ఆర్సీపీకి కొన్ని సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో ఇప్పటికీ ప్రభావం ఉంది. కొన్ని ఎస్సీ ప్రాంతాలు, మత్స్యకార గ్రామాలు పార్టీకి అవకాశాలున్న ప్రాంతాలుగా భావించబడుతున్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో బలాన్ని పెంచుకోవాలి, బీసీ వర్గాల్లో తిరిగి విశ్వాసం సంపాదించుకోవాలి, సంస్థాగత క్యాడర్ని మళ్ళీ బలోపేతం చేయాల్సిన అవసరం కూడా వైఎస్ఆర్సీపీకి ఉంది. కానీ 2029 ఎన్నికల్లో వీటన్నిటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. 2029లో ఎవరు గెలుస్తారో నిర్ణయించేది ఒక్క అంశం కాదు, బీసీ వర్గాల ఓటింగ్, ఎస్సీ ఓటర్ల నిర్ణయం, మత్స్యకార గ్రామాల ధోరణి, పట్టణ మధ్యతరగతి స్పందన, యువ ఓటర్ల వైఖరి, కూటముల పరిస్థితి ఇవన్నీ కలిసి చివరి ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. 2026 నాటికి చీరాలలో టీడీపీ ఆధిక్యంలో ఉన్న పార్టీగా కనిపిస్తుంది. అయితే వైఎస్ఆర్సీపీ తమ ఓటు బ్యాంకుని మళ్లీ సమీకరించగలిగితే పోటీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంటుంది. అలాగే ప్రతిపక్ష ఓట్ల ఏకీకరణ లేదా విభజన కూడా 2029 ఎన్నికలపై గణనీయమైన ప్రభావం చూపించవచ్చు. మా విశ్లేషణ ప్రకారం ప్రస్తుతం చీరాలలో టీడీపీకి సంస్థాగత ఆధిక్యం కనిపిస్తుంది. అయితే రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. స్థానిక సమస్యలు, అభివృద్ధి, నాయకుల పనితీరు, కూటములు, సామాజిక సమీకరణాలు, ప్రచార వ్యూహాలు ఇవన్నీ 2029 నాటికి సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. 2024 ఫలితాన్ని కేవలం ఒక పార్టీ బలంగా మాత్రమే చూడలేం. ప్రతిపక్ష ఓట్ల విభజన కూడా ఆ ఫలితంపై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అందువల్ల 2029లో ప్రతిపక్ష ఓట్లు ఎలా కేంద్రీకృతమవుతాయన్నదే ఈ ఎన్నికలలో అత్యంత కీలకంగా మారే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? 2029లో చీరాల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ తన విజయ
పరంపరను కొనసాగిస్తుందా లేక వైఎస్ఆర్సీపీ బలమైన కంబ్యాక్ ఇస్తుందా? ఈ విశ్లేషణను కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి పొలిటికల్ అనాలిసిస్ కోసం ఎస్పీఆర్ మీడియా వర్క్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.